వందేళ్ల స్వీట్ షాప్ ప్రత్యేకత తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు. విజయనగరంలో స్వీట్ అంటే ఈ స్వీట్ షాప్కి రావాల్సిందే. అదేనండి దేవి స్వీట్ షాప్. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవి స్వీట్ షాప్ కోసం ఇక్కడికి వచ్చేయండి. దేవి స్వీట్ షాప్ వైజాగ్ జగదాంబ థియేటర్ మెయిన్ రోడ్లో విజయనగరం 100 సంవత్సరాలు చరిత్ర గల దేవి స్వీట్ షాప్ ఇప్పుడు మన వైజాగ్ జగదాంబ టౌన్లో ఏ చిన్న శుభకార్యాలైనా పెద్ద శుభకార్యాలైనా వేడుక ఏదైనా దేవి స్వీట్ షాప్కి రావాల్సిందే. ఇక్కడ నాణ్యమైన ఆవు పాలు ఆవు నెయ్యితో స్వీట్స్ తయారు చేయటం ఈ దేవి స్వీట్ షాపులో ప్రత్యేకత. అది మా తాత మొత్తాల గురించి ఇప్పుడు వైజాగ్లో కొత్తగా ఈరోజు అవుతుంది. మీ అందరూ తప్పకుండా మాకు సహకరిస్తారని ప్రత్యేకత ఏమిటని చెప్పండి. మోతీచూర్ ఫేమస్ సార్. అంటే ప్రతి ఐటమ్ ఫేమస్ సార్. కానీ ఎక్కువ జనాలందరూ మోతీచూర్ ఎక్కువ, మైసూర్ పార్క్ అన్ని ప్రతి ఐటమ్ ఇంకా చూడాల్సిన చపాతీ కూర, కచోడి, పకోడీ అన్ని కాదు. అంటే ఒక కథనం అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకప్పుడు కలెక్టర్ గారు వచ్చి దేవి స్వీట్స్ నాకు కావాలి అని చెప్పి అనేవారట. అది మా తాతలు అంటే వచ్చేవారు. మా షాప్కి ఏమో టిఫిన్ కూడా వచ్చి తినేవారు. చెప్పండి. ఇంకేంటి షాప్ చెప్పండి. మీ పేరమ్మా? నేటి మీ షాప్ ప్రత్యేకతలో ఇక్కడ ఉన్నటువంటి స్వీట్లు కానీ అంటే వైజాగ్ వాళ్ళు చాలా మంది విజయనగరం నుంచి వెళ్ళి కొనుక్కుంటారంట. అలా కాకుండా మేము ఇక్కడికే వచ్చేసాం మీకోసం. కొత్త జనరేషన్ అనుకోవచ్చు. మోర్ దాన్ 150 years అయిందండి. స్వీట్ షాప్ ఓపెన్ చేశాను. మీ అందరూ हम लोग को ना विजयनगर में 130 साल, लेकिन ये लोग हम लोग से सर कैमरा कैसे देखिए 140 साल से। अगर जो कुछ बताइए आपको, जो कुछ देवी स्वीट्स पे यहाँ पर स्वीट्स है से इसमें आपको क्या पसंद है? यहाँ का जो आपको मीठा बूंदी फेमस है, काला बादामी हलवा, चपाती है ना, विजयनगर में इतना बनता है चपाती। उसके साथ जो सब्जी देते हैं, एक चपाती खाओ दैट इज द इम्पोर्टेंट देवी स्वीट्स। आज तक कोई भूला नहीं है। कितने मारवाड़ी लोग हैं ना खोले हैं। ఈరోజు దేవి స్వీట్ షాప్కి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్నేహితుడైనటువంటి కుమార్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఇది అంటే చాలా ఫేమస్ షాప్ ఇది. అది ఈ రోజుని మేము మా స్నేహితుడు కుమార్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా. మేము ప్రత్యేకించి షాప్ బాగా ఫేమస్ అండి షాపు. మేము ప్రత్యేకించి విజయనగరం అండి. అక్కడ మోతీచూర్ అయితే, బాదం హల్వా అయితే, అదే కాకుండా చపాతీ ఒక్కసారి మీరు తింటే మర్చిపోరు. పదే తినాలనుకుంటారు. నేను గట్టిగా మాట్లాడగలను. కాకపోతే ఏంటంటే మొన్న సభకి వెళ్ళడం వల్ల వాయిస్ పోయింది. కానీ ప్రతి ఒక్కరు మర్చిపోలేని స్వీట్ దేవి స్వీట్స్. అది మా వైజాగ్లో పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రకంగా మా స్నేహితులు మనకి మేము శుభాకాంక్షలు చేస్తున్నాం. ఇదే బ్రాంచ్ని వైజాగ్ మొత్తం అంతా మా స్నేహితులు పెట్టాలని నేను కోరుకుంటున్నామండి. దీనికి మా వంశీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అది జనసేన పార్టీ తరఫున గట్టిగా సపోర్ట్ చేస్తారు.